ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో 12 మంది అపోస్తులు ఉన్నారు. అందులో 10వ అపోస్తులు సీమోను జెలెత్. సీమోను అనగా దేవుడు విన్నాడు అని అర్థము. జెలెతు అనగా దేవుని ధర్మాన్ని కట్టుబడి ఉండే వ్యక్తి అని అర్థము. ఈయన దేవుని ఆజ్ఞలను పాటించేవాడు, దేవుని రాజ్యాన్ని స్థాపించాలని ఆశతో జీవించేవాడు. యేసుక్రీస్తు రాత్రి అంతా ప్రార్థనలో గడిపి 12 మంది అపోస్తులను ఎన్నుకున్నారు. అందులో ఒక అపోస్తులు సీమోను జెలెత్. ఈయన యేసుతో కూడా ఉండి పరిచర్య చేశాడు. యేసుక్రీస్తు అందరి పాపాలు కడుగుటకు తన్ను తాను రిక్తునిగా చేసుకుని సిలువలో మరణించాడు. 3వ దినమున లేచి మనుషులందరినీ నీతిమంతులుగా తీర్చాడు. 40 దినములు అందరికీ స్వజీవంగా కనిపించి 40వ దినమున అహరోణమయ్యాడు. పరలోక రాజ్యమునకు పోయాడు. ఇదంతా స్వయంగా చూసిన సీమోను ఈజిప్ట్, మెసొపొతేమియా, అరేమియా, పర్షియా ప్రాంతాలలో ప్రకటించాడు. ఆ సువార్త నచ్చని కొందరు నాయకులు ఇంకా స్థానికులు పర్షియా ప్రాంతంలో పట్టుకొని అనగా రంపంతో కోసి చంపారు. హతసాక్షి అయ్యాడు.